ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త గోల్డ్ లోన్ పైన సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే ఏదైనా డబ్బులు అవసరం పడ్డ దేనికైనా కూడా గోల్డ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. గోల్డ్ ఉన్నట్లయితే చాలా భరోసా అయితే ఉంటుంది కదా, ఆధారపడతాం. అయితే గోల్డ్ లోన్ సంబంధించి కావచ్చు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ గోల్డ్ లోన్ నిబంధనలలో తీసుకొచ్చిందనమాట. నూతన మార్పులు, కొన్ని చేంజెస్ అయితే తీసుకురావడం జరిగింది. శుభవార్త చెప్పారు. సో ఇకపైన తమ వద్ద ఉన్న బంగారానికి గతంలో కంటే ఎక్కువ మొత్తంలో రుణాలు పొందేందుకు ఛాన్స్ ఇచ్చారు. ఎంత ఇస్తారు, ఏంటి, ఎలాంటి రూల్స్, మనం ఈ వివరాలని తెలుసుకుందాం. మార్పు ఉద్దేశం ఏంటంటే రుణగ్రహీతలకు అధిక క్రెడిట్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. పెద్ద రుణాలు తగిన భద్రతా చర్యలు తీసుకోవడానికి. సో ఇందులో భాగంగా కొత్త విధానం తీసుకొచ్చారు. ఒకటి లోన్ టు వాల్యూ అనమాట. దాన్ని ఏమంటారు, ఎల్టీవీ రేషియో అని కూడా అంటారనమాట. అసలు ఎల్టీవీ రేషియో అంటే ఏంటంటే మీ బంగారం విలువలో రుణదాత ఎంత శాతం మొత్తాన్ని రుణంగా అందించగలరో సూచించేదే నిష్పత్తినే. దాన్నే మనము ఎల్టీవీ శాతం ఎక్కువగా ఉంటే కనుక అదే బంగారం పైన మీరు ఎక్కువ రుణంకు ఎల్టీవీ శాతం ఎక్కువగా ఉంటే అదే బంగారంపై ఎక్కువ లోన్ అనేది, రుణం అనేది మనకు అందిస్తారనమాట. గతంలో చాలా బ్యాంకులు ఏం చేశారంటే ఆర్థిక సంస్థలు ₹1,00,000 విలువైన బంగారం పైన 75% ఎల్టీవీగా సాధారణంగా ఉంటుంది. అంటే దాదాపు ఎంత ఇస్తారంటే 75,000 వరకు మాత్రమే రుణం ఇచ్చేవి. కానీ ఇప్పుడు కొత్తగా ఎల్టీవీ రేషియో ప్రయోజనాల వల్ల ఏమవుతుందంటే మార్గదర్శకాలు ఆర్బీఐ ప్రకారం చూసుకున్నట్లయితే, సో ఒకటి దాదాపుగా ₹2,50,000 వరకు రుణం తీసుకోవచ్చు. మీరు ₹2,50,000 వరకు గోల్డ్ లోన్ తీసుకున్నట్లయితే ఎల్టీవీ రేషియో అనేది 85% వరకు అయితే ఉంటుందన్నమాట. ఎక్కువగా దాదాపు లోన్ తీసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి ₹1,00,000 విలువైన బంగారంపై గతంలో ₹75,000 లోన్ అనేది వచ్చేది. ఇప్పుడు ఏం చేస్తారంటే అదే 85,000 వరకు రుణాన్ని అయితే మనం ఈజీగా తీసుకోవచ్చు. ఇది చిన్న రుణగ్రహీతలకు తక్షణ ఆర్థిక అవసరాలకు తీర్చడానికి ఎంతో సహాయపడుతుంది. రెండోది వచ్చేసి 2.5 లక్షల, దాదాపు ₹2,50,000 నుంచి 5 లక్షల వరకు రుణాన్ని పరిధిలో రుణాలకు సంబంధించి 80% ఎల్టీవీ రేషియో మీరు అంటే కనుక ఎంత తీసుకోవచ్చు ఏంటంటే, మీ వద్ద కనుక దాదాపు 4 లక్షల విలువైనటువంటి బంగారం ఉంటే దాని కాస్ట్ 4 లక్షలు అనుకుంటే మాకు 3,20,000 వరకు అయితే అందిస్తారనమాట. సో దాదాపు 80,000 తక్కువ చేసి, అయినప్పటికీ గతం కంటే ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నారని చెప్తున్నారు. సో ఇక మరొకటి 5 లక్షల కంటే ఎక్కువ రుణాలు తీసుకోవాలనుకున్న వారు 5 లక్షల కంటే ఎక్కువ మొత్తం గోల్డ్ లోన్ తీసుకున్నట్లయితే ఎల్టీవీ రేషియో 75% అయితే ఉంటుంది. ఉదాహరణకు 10 లక్షల విలువైన బంగారం పైన 7,50,000 వరకు రుణం పొందే ఛాన్స్ ఇచ్చారు. ఈ నూతన నిబంధనల ప్రకారం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు కావచ్చు, ఎన్బిఎఫ్సిలు కావచ్చు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సహకార బ్యాంకులు ఆర్బీఐ నియంత్రణలో ఇతర అన్ని రుణదాతలు అయితే వర్తిస్తాయి. బంగారం ఎలా లెక్కిస్తారు ఏంటంటే, బంగారం అనేది విలువ దాని స్వచ్ఛత, బరువు ఆధారంగా లెక్కించడం జరుగుతుంది. ఆభరణాలతో ఉండేటువంటి రాళ్ళు లేదా ఇతర అలంకార వస్తువులను రుణ మొత్తం లెక్కింపులు అయితే చిన్న రుణాలు సులభతరం చేయడం అన్నమాట. నివేదిక ప్రకారం ఏం చెప్తున్నారంటే 2,50,000 వరకు చిన్న గోల్డ్ రుణదాతలు వివరణాత్మక క్రెడిట్ లేదా ఆదాయ అంచనాలు కోరుకోకపోవచ్చు. ఇది రుణ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుందని చెప్తున్నారు. తాకట్టు పెట్టిన బంగారం తిరిగి పొందే విధానం అన్నమాట. ఈవై ముఖ్యంగా నివేదించిన ప్రకారం రుణగ్రహీతల రుణం చెల్లించిన తర్వాత 7 పని దినాల లోపు తాకట్టు పెట్టిన బంగారాన్ని రుణదాతలు తప్పనిసరిగా తిరిగి ఇవ్వాలి. అలా చేయడం విఫలమైతే కనుక ఆర్బీఐ నిబంధనల ప్రకారం నష్టపరిహారం చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సిన అంశాలు అనమాట. సో ఎల్టీవీ శాతాలు ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం అనుమతించిన గరిష్ట పరిమితులు ఉంటాయి అందులో. సో స్వచ్ఛత, అదేవిధంగా అంచనా విలువ, వర్తించే ఛార్జీలు, ఇతర అర్హత ప్రమాణాల ఆధారంగా అసలు రుణం మొత్తం మారవచ్చు. అందుకే రుణం తీసుకునే ముందు వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, ప్రాసెసింగ్ ఫీజులు, తిరిగి చెల్లింపు నిబంధనలు పోల్చి చూసి మీ అవసరాలకు తగిన రుణదాతలు ఎంచుకోవడం. చాలా రకాలు ఉంటాయి, బ్యాంకులు పెట్టడం, ఇతర అంటే ప్రైవేట్లో కూడా ఉంటాయి, ఫైనాన్స్ కంపెనీలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా కొత్తగా మార్గదర్శకాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు జాగ్రత్తలతో పాటు కొన్ని గుడ్ న్యూస్ అయితే అందించడం అయితే జరిగింది.